హలో అండి. ఈ వీడియోలో ఫ్లెక్స్ ఎక్స్ కాప్ అనే లేటెస్ట్ ఆన్గోయింగ్ కే డ్రామా చూడబోతున్నాం. ఇందులో హీరో పేరు జిన్నీసు. ఇతను హన్సు గ్రూప్ చైర్మన్ చిన్న కొడుకు. బాగా రిచ్ అనమాట. హీరోయిన్ పేరు లీ కంగ్ హ్యూన్. ఈమె ఒక పోలీస్ ఆఫీసర్. ఎవ్వరి మాట వినకుండా ఆరోగెంట్గా టైం పాస్ చేసే హీరో ఓవర్ నైట్ ఒక మిస్టేక్ వల్ల పోలీస్ ఆఫీసర్ అయితే ఏం జరుగుతుంది? ఇదే ఈ డ్రామా స్టోరీ లైన్. ఎపిసోడ్ 1 స్టార్టింగ్లో హీరో బాగా రిచ్ కాబట్టి అతనికి ఫుల్లీ కస్టమైజ్డ్ కార్స్ అండ్ బైక్స్, పర్సనలైజ్డ్ డైట్, అతన్ని చూసుకోవడానికి ఒక ఎక్స్పీరియన్స్డ్ సెక్రటరీ అందరినీ మనకు చూపిస్తారనమాట. ఇక్కడ చూపిస్తున్న అతను హన్సు గ్రూప్ చైర్మన్ అండ్ హీరో ఫాదర్. ఇతనేమో హీరో వాళ్ళ బ్రదర్ అండ్ హన్సు గ్రూప్ వైస్ చైర్మన్. ఒక కిడ్నాప్ కేసు జరిగిందని హీరో ఫోన్లో అలర్ట్ రావడంతో అతను వెంటనే నిద్ర లేచి రెడీ అయ్యి సూట్ సెలెక్ట్ చేసుకొని బైక్లో బయటకు వెళ్తాడు. ఒక మాల్లోకి వెళ్తాడు అతను. అతనికి సపోర్ట్గా ఒక టీం కూడా ఉంటుంది. హీరో కిడ్నాపర్స్తో ఫైట్ చేసి టాప్ ఫ్లోర్లో ఉన్న ఒక అమ్మాయిని సేవ్ చేస్తాడు. సేవ్ చేశాక రెస్క్యూ కంప్లీటెడ్ అంటాడు అతను. ఇదంతా హీరో ప్లాన్ చేసి అరేంజ్ చేసిన గేమ్ అనమాట. అతను స్పెండ్ చేయడానికి ఒక మాల్ని రెంట్కి తీసుకొని ఈ గేమ్ ఆడతాడు. నెక్స్ట్ సీన్లో మర్డర్ చేసి పారిపోతున్న ఒక క్రిమినల్ని చేస్ చేసి పట్టుకుంటుంది హీరోయిన్. ఆమె ఎలక్ట్రిక్ టేజర్తో షూట్ చేసి అతన్ని అరెస్ట్ చేస్తుంది. అతనితో పాటు మర్డర్లో పార్టిసిపేట్ చేసిన ఇంకొక క్రిమినల్ డీటెయిల్స్ చెప్పమని అతన్ని అడుగుతుంది. అతనికి కాల్ చేసి ఈ అడ్రస్కి రమ్మని చెప్పు అంటుంది ఆమె. సో అతను కాల్ చేస్తాడు. ఆ ఇంకొక క్రిమినల్ ఫేస్ ఫీచర్ డీటెయిల్స్ కనుక్కొని అతని స్కెచ్ ప్రిపేర్ చేస్తారు పోలీస్ ఆఫీసర్స్. సో ప్లాన్ చేసి అతన్ని ఒక కాఫీ షాప్ దగ్గర మీట్ అయ్యేలా ప్లాన్ చేసి పోలీస్ టీం అంతా అతని కోసం దూరంగా ఉండి వెయిట్ చేస్తూ ఉంటారనమాట. అదే ఏరియాలోని ఒక పబ్లో హీరో అతని ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు అతని ఫ్రెండ్ యోంగ్వాన్ కనిపించకపోవడంతో హీరో అతని కోసం సెర్చ్ చేసుకుంటూ బయటకు వెళ్ళి చూస్తే అతను ఒక కార్లో ఉంటాడు. హీరో అతని హ్యాండ్లోని డ్రగ్స్ ప్యాకెట్ తీసి పడేసి, ఇంకోసారి ఇలా చేస్తే నీతో మాట్లాడనని చెప్పాను కదా, నీ కంపెనీ కూడా క్లోజ్ చేయించేయమంటావా అని అతని నెక్ పట్టుకొని అరుస్తాడు. ఆ తర్వాత హీరో బ్రదర్ హీరోకి కాల్ చేసి ఈరోజు మీటింగ్కి ఎందుకు రాలేదు అని అడిగితే, నేను పోలీస్ గేమ్ ఆడుతూ ఉన్నా అందుకే రాలేదు అంటాడు హీరో. సరే, ఇంకొక 9 అవర్స్లో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది, చాలా ఇంపార్టెంట్, నువ్వు కన్ఫర్మ్గా రావాలి అంటాడు అతను. బట్ నేను వస్తే ఫాదర్కి నచ్చదేమో అంటే హీరో, ఈసు నా మాట విను అంటాడు అతను. ఓకే, నువ్వు చెప్పిన టైంకి అక్కడ ఉంటా అంటాడు హీరో. ఫోన్ మాట్లాడి వెనక తిరిగి చూస్తే యోంగ్వాన్ కార్లో ఉండడనమాట. అటు హీరోయిన్ అండ్ టీమ్ ఇంకా ఆ క్రిమినల్ కోసం కాఫీ షాప్ దగ్గరే వెయిట్ చేస్తూ ఉంటారు. అప్పుడు యోంగ్వాన్ రోడ్లో ఒక పర్సన్ని లైటర్ కావాలని అడుగుతూ ఉంటే అతను నైఫ్తో అతన్ని పొడిచి వెళ్ళిపోతాడు అక్కడి నుండి. అది హీరో చూసి ఆ పర్సన్ని చేజ్ చేస్తాడు. వాళ్ళిద్దరు అలా రోడ్లో పరిగెయడం హీరోయిన్ చూసి వాళ్ళని ఫాలో అవుతుంది. హీరో ఆ పర్సన్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఆ పర్సన్ నైఫ్తో హీరోని అటాక్ చేయబోతుంటే హీరో అతన్ని కొట్టి ఆ నైఫ్ తీసుకొని పడేస్తాడు. హీరోయిన్ అక్కడికి వచ్చి చూసేసరికి హీరో అక్కడ నిల్చొని ఉంటాడు అండ్ ఆ ఆపోజిట్ పర్సన్ సెన్స్ లేకుండా కింద పడిపోయి ఉంటాడు అనమాట. సో ఆమె వెంటనే హీరోని కొట్టి పోలీస్ యూనిఫామ్ వేసుకొని అందరినీ మోసం చేస్తున్నావు అంటూ అతన్ని అరెస్ట్ చేస్తుంది. ఆమె పోలీస్ స్టేషన్కి రిటర్న్ వెళ్ళాక, నువ్వు అరెస్ట్ చేసింది హన్సు గ్రూప్ యంగెస్ట్ సన్ జిన్నీసుని, అతను ఒక పెద్ద సెలబ్రిటీ అంటారు వాళ్ళు. వాళ్ళ చీఫ్ ఆఫీసర్ వచ్చి క్రిమినల్ని పట్టుకోమని పంపిస్తే హన్సు గ్రూప్ కొడుకుని అరెస్ట్ చేస్తావా, ప్లస్ అతని నోస్ కూడా బ్రేక్ చేస్తావా, వెంటనే అతన్ని రిలీజ్ చెయ్యి, ఈ విషయం ఇంకా కాంప్లికేట్ చేయొద్దు అంటాడు ఆమెతో. అతన్ని సీన్లో అరెస్ట్ చేశాను, నేను ఇన్వెస్టిగేట్ చేయకుండా రిలీజ్ చేయలేను, త్వరగా క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను అంటుంది హీరోయిన్. ఆ నెక్స్ట్ హీరోని ఇన్వెస్టిగేట్ చేయడానికి ఆమె వెళ్తుంది. నువ్వు హన్సు గ్రూప్ చైర్మన్ కొడుకు అని ముందే నాకెందుకు చెప్పలేదు, ఇబ్బంది పెట్టినందుకు సారీ, మీరు ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటాననుకున్నావా, కామ్గా కూర్చో, స్పెషల్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు ఇక్కడ, నైట్ 2 అప్పుడు ఒక నార్మల్ సిటిజన్ని నువ్వు అటాక్ చేస్తూ నాకు కనిపించావు అంటుంది ఆమె. అప్పుడు హీరో, నువ్వు చేసిందేంటి, నిజమేంటో తెలుసుకోకుండానే నన్ను అటాక్ చేసావు, ఇలా చేసినందుకు ఆర్టికల్ 125 ప్రకారం నువ్వు కొన్ని మంత్స్ సస్పెండ్ అయ్యే ఛాన్స్ ఉంది తెలుసా, నాకు లాయర్ లైసెన్స్ ఉంది, నాకు ఈ రూల్స్ అన్నీ తెలుసు అంటాడు హీరో. నీలాంటి రిచ్ పర్సన్కి అసలు లాయర్ లైసెన్స్ ఎందుకు ఉంది అని ఆమె అడిగితే అతను కావాలని బోర్ కొడుతుంటే జస్ట్ లా చదివా అంటాడు. నిన్న మొత్తం నువ్వేం చేసావు, ఒక మాల్లో సర్వైవల్ గేమ్ ఆడి నైట్ క్లబ్లో పార్టీ చేసుకుంటూ డ్రగ్స్ తీసుకున్నావు అంటుంది ఆమె. నేను డ్రగ్స్ తీసుకోనా అని అతనంటే, అది టెస్ట్ రిజల్ట్స్ చూస్తే తెలుస్తుంది, అయినా మీలాంటి రిచ్ ఆరోగెంట్ పర్సన్కి ఇదంతా కామనేగా,
ఎప్పుడైనా ఏదైనా రెస్పాన్సిబుల్గా పనిచేసావా నువ్వు అని అడుగుతుంది ఆమె. ఆ పర్సన్ దగ్గర నైఫ్ ఉండింది, నేను నన్ను ప్రొటెక్ట్ చేసుకోవడానికి అతన్ని అటాక్ చేశా అంటాడు హీరో. నైట్ అక్కడ నైఫ్ లేదు, నేను ఆ ప్లేస్ చెక్ చేశా అంటుంది ఆమె. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. ఆ పర్సన్ చేతిలో నైఫ్ ఉండింది అండ్ అతను ఫస్ట్ నా ఫ్రెండ్ని అటాక్ చేసి పారిపోతుంటేనే నేను అతన్ని చేసి అటాక్ చేశాను. కావాలంటే మా ఫ్రెండ్ని అడుగు అంటాడు హీరో. సో ఆమె హీరో ఫ్రెండ్ యంగ్వాన్కి కాల్ చేసి అడుగుతుంది. లేదు, అలాంటిదేం జరగలేదు, నన్ను ఎవరు అటాక్ చేయలేదు అంటాడు అతను. మీ ఫ్రెండ్ని ఇలాగా అబద్ధం చెప్పాలనుకోవట్లేదేమో అంటుంది హీరోయిన్. ఆ తర్వాత అతన్ని ప్రిజనర్స్తో పాటు సెల్లో పెడతారు. ఆ సెల్ క్లీన్గా లేకపోవడంతో హీరో అట్లీస్ట్ క్లీన్గా ఉండే రూమ్ అయినా ఇవ్వండి నాకు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చి ఉన్న ఒక రిపోర్టర్ హీరో సెల్లో ఉండడం చూస్తాడనమాట. నెక్స్ట్ సీన్లో హీరో ఫాదర్ ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం రెడీ అవుతూ ఉంటాడు. జినీసుని ఓవర్సీస్ బ్రాంచ్కి పంపించేయి, అతను ఒక ఫెయిల్యూర్, అలాంటి వాడు నా క్రూషియల్ టైంలో ఇక్కడ తిరగకూడదు అంటాడు అతను హీరో బ్రదర్తో. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. హీరో ఫాదర్ నేను నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసి పీపుల్కి హెల్ప్ చేయాలనుకుంటున్నా అని అనౌన్స్ చేస్తాడు. హీరో ఇంకా అక్కడికి రాకపోవడంతో హీరో బ్రదర్ అతనికి కాల్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఒక రిపోర్టర్ మీ చిన్న కొడుకు ప్రజెంట్ జైల్లో ఉన్న విషయం మీకు తెలుసా అని అందరి ముందు అడుగుతాడు. సో నెక్స్ట్ మినిట్ అతను పోలీస్ స్టేషన్కి వస్తాడు. హీరోని పిలిపించి అందరి ముందు కొడతాడు. ఎలక్షన్ అయ్యే వరకు కేర్ఫుల్గా బిహేవ్ చేయమని చెప్పాను కదా, కామ్గా ఉండడం అంత కష్టమా నీకు? ఈరోజు నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా అని అరుస్తాడు అతను. తెలుసు, మీకు నచ్చని పనే ఏదో ఒకటి చేసుంటా అంటాడు హీరో. అసలు నిన్ను నా కొడుగ్గా అలో చేయకుండా ఉండాల్సింది. నిన్ను నా కొడుగ్గా భరించడం నా తప్పు. ఇక నుండి నువ్వు నా ఫ్యామిలీలో ఉండవు. నాకు ఒక్క కొడుకే ఉన్నాడు. జైల్లోనే ఉంటావో బయటకు వస్తావో నీ ఇష్టం, నేను పట్టించుకోను, నేను హెల్ప్ చేయను, నేను లేకుండా నువ్వేం చేయలే అని చెప్పి వెళ్ళిపోతాడు అతను. అతను వెళ్ళిపోయాక హీరో బ్రదర్ ఇంత జరిగితే నాకెందుకు కాల్ చేయలేదు, ఫాదర్తో నేను మాట్లాడి అంతా సెటిల్ చేస్తాను అంటాడు. అప్పుడు హీరో బ్రదర్ నేనే తప్పు చేయలేదు, నా ఫాల్ట్ ఏం లేదు ఇందులో అని చెప్తాడు. అటు హీరోయిన్ హీరో చెప్పిన మాటలు ఆలోచిస్తూ నైట్ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కి వెళ్ళి ఆ రోడ్ మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటుంది. అక్కడున్న బ్యాగ్స్ కింద ఆమెకు నైఫ్ కనిపిస్తుందన్నమాట. అది తీసుకొని ఆమె ఆ పర్సన్ అడ్మిట్ అయిన హాస్పిటల్కి వెళ్ళి చూస్తుంది. అతని ఫేస్ చూస్తే వాళ్ళు వెతుకుతున్న క్రిమినల్ స్కెచ్కి సిమిలర్గా ఉండడంతో అతని ఫింగర్ ప్రింట్ కలెక్ట్ చేసుకొని అతని బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తే అతనే మర్డర్ చేసిన క్రిమినల్ అని ఆమెకు తెలుస్తుందన్నమాట. ఇదంతా ఆమె వాళ్ళ చీఫ్కి చెప్తే నేను రిటైర్ అవ్వడానికి ఇంకా 6 months టైమే ఉంది, ఇలాంటి టైంలో నా టీం మిస్టేక్ చేసిందని తెలిస్తే నా పేరేం కావాలని అరుస్తాడు అతను. అప్పుడు ఆమె నేను ఫస్ట్ జినీసోన్ రిలీజ్ చేసి జరిగిన దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ అనౌన్స్ చేస్తాను అంటుంది. నువ్వు బయటికి వెళ్ళి ఏం చేయాలో మేము డిసైడ్ అవుతామంటారు వాళ్ళు. ఆమె బయటికి వెళ్ళాక హీరో బ్రదర్ అక్కడికి వచ్చి మీరు సేమ్ ఇష్యూ చెక్ చేస్తున్నారు కాబట్టి కలిసి డిస్కస్ చేద్దాం రండి అంటాడు. నా బ్రదర్ ఒక క్రిమినల్ని పట్టుకున్నాడు, బట్ మీరు చేసిన మిస్టేక్ వల్ల మా ఫాదర్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఇన్సల్ట్ చేశారు. మీ పోలీస్ ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా మా ఫాదర్కి జరిగిన ఇన్సల్ట్ రికవర్ అయ్యేలా చేయడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అది ఫాలో అయ్యి యాక్షన్ తీసుకోండి అని చెప్పి వెళ్తాడు అతను. ఆ తర్వాత అతను హీరోని మీట్ అయ్యి కాఫీ అండ్ క్లోత్స్ ఇస్తాడు. నా నోస్ పైన కొట్టిన ఆఫీసర్ని మాత్రం వదలను నేను, ఇంతకీ నా సంగతి ఏమైంది అని అడుగుతాడు హీరో అతన్ని. నువ్వు చాలా లక్కీ, నువ్వు పట్టుకున్న ఆ పర్సన్ ఒక క్రిమినల్, 2 మర్డర్ చేసిన క్రిమినల్ అతను, అలాంటి క్రిమినల్ని నువ్వు పట్టుకున్నావు అంటాడు హీరో బ్రదర్. అవునా, అయితే ఇప్పుడు నాకు గుడ్ సిటిజన్ అవార్డు ఇస్తారా అని హీరో అడిగితే లేదు, నువ్వు పోలీస్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నావు అంటాడు అతను. ఏం మాట్లాడుతున్నావు, నేను పోలీస్ ఏంటి అని హీరో అడిగితే ఇది ఒక్కటే పాసిబుల్ వే ఉంది, హైయర్ అఫీషియల్స్ కూడా ఒప్పుకున్నారు, నువ్వు పోలీస్గా వర్క్ చేస్తూ నార్మల్ పీపుల్కి సర్వ్ చేస్తే ఫాదర్కి కూడా ఎలక్షన్స్లో పాజిటివ్ ఇమేజ్ వస్తుంది, ఎలక్షన్స్ ఎండ్ అయ్యే వరకు కామ్గా ఉండు చాలు, నువ్వు ఆడే పోలీస్ గేమ్ లానే అనుకో ఇది కూడా, ఈ మేయర్ ఎలక్షన్స్ ఫాదర్కి చాలా ఇంపార్టెంట్ అంటాడు అతను. అదంతా నాకు అవసరం లేదు, నేను ఎలాగో అతని ఫ్యామిలీ కాదని ఇందాక అతనే చెప్పి వెళ్ళాడుగా, నేను పట్టించుకోను అంటాడు హీరో. అటు చీఫ్ హీరోయిన్ని పిలిచి జినీసో 2 months నుండి సీక్రెట్గా పోలీస్గా మన టీంలో వర్క్ చేస్తున్నట్టు అనౌన్స్ చేయి, లాయర్ లైసెన్స్ ఉండడంతో స్పెషల్ కేటగిరీలో అతను మన టీం జాయిన్ అయ్యి ఈ క్రిమినల్ని అరెస్ట్ చేయడంలో హెల్ప్ చేశాడని ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పు అంటాడు. అప్పుడు ఆమె ఏంటిదంతా, నేను ఒప్పుకోను, అతను పోలీస్ ఏంటి, జరిగిన నిజం చెప్పి అందరికీ సారీ చెప్దామంటుంది.
అలా నిజం చెప్తే మన పోలీస్ ఆర్గనైజేషన్ పరువు పోతుంది, నువ్వు డిస్మిస్ అవుతావు, అందరం సఫర్ అవ్వాలి, అన్నీ ఆలోచించే నేను ఈ డెసిషన్ తీసుకున్నా అంటాడు చీఫ్. నెక్స్ట్ డే ప్రెస్ కాన్ఫరెన్స్లో హీరోయిన్ అందరి ముందు సేమ్ అనౌన్స్ చేస్తుందన్నమాట. జీనీసు 2 months నుండి మా టీంలో వర్క్ చేస్తున్నాడని చెప్తుంది ఆమె. మరి అతను అరెస్ట్ చేశారని ఎస్బీసీ రిపోర్ట్ సంగతి ఏంటి అని మీడియా వాళ్ళు అడిగితే ఆమె అది ఫాల్స్ రిపోర్ట్ అని చెప్తుంది. హీరో రిటర్న్ ఇంటికి వచ్చేసరికి యంగోన్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు. రియల్లీ సారీ, ఆ నైట్ నేను డ్రగ్ తీసుకున్నా కదా, ఎక్కడ నన్ను టెస్ట్ చేస్తే దొరికిపోతాననే అబద్ధం చెప్పాను అంటాడు అతను. హీరో నీ ఊన్కి ట్రీట్మెంట్ తీసుకున్నావు కదా అని అడిగి లోపలికి వెళ్ళిపోతాడు. వాళ్ళ బ్రదర్ అరేంజ్ చేసి పెట్టిన పోలీస్ యూనిఫామ్ చూసి కామ్గా పక్కన పెట్టి నిద్రపోతాడు హీరో. నిద్రలో అతను చిన్నప్పుడు వాళ్ళ మదర్కి జరిగిన యాక్సిడెంట్ తలుచుకుంటూ ఫీల్ అవుతాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరో ఎలాగో వర్క్ చేయడానికి రాడని హీరోయిన్ అండ్ వాళ్ళ టీం కాన్ఫిడెంట్గా ఉంటే వాళ్ళ చీఫ్ కాల్ చేసి వాళ్ళని కిందకి రమ్మంటాడు. కింద ఎంట్రన్స్లో హీరో కోసం రెడ్ కార్పెట్ వేసి అందరూ వెయిట్ చేస్తూ ఉంటే అతను స్పోర్ట్స్ కార్లో వస్తాడనమాట. అందరూ క్లాప్స్ కొడుతూ అతన్ని వెల్కమ్ చేస్తూ ఉంటారు. అది ఎంజాయ్ చేస్తూ రెడ్ కార్పెట్ పైన నడుస్తూ హీరో లోపలికి వస్తాడు. కాస్ట్యూమ్ డ్రెస్ తీస్తుంది హీరోయిన్. హీరో ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి కలిసి హార్డ్ వర్క్ చేద్దామంటాడు. ఆమెకి ఇష్టం లేకపోయినా బలవంతంగా అతనికి వెల్కమ్ చెప్తుంది ఆమె. ఒకే టీంలో ఇలా ఎనిమీస్లా ఉండే వీళ్ళిద్దరూ ఎలా కలిసి వర్క్ చేస్తారో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.